ఈ యొక్క 4వ అధ్యాయం నుంచి చదువుతూ ఉంటే ఒక కుటుంబంలో కలిగిన ఒక ప్రమాదం నన్ను ఆకర్షించింది. ఏమిటా కుటుంబం అంటే ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వల దగ్గర నుంచి మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ హేబేలు ఉన్నాడు, కయ్యోను ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది. అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంటంటే హేబేలు కయ్యోను వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ బలి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే మనకు తెలుసు అక్కడ దేవుడు కయ్యోను అర్పణను స్వీకరించలేదు, హేబేలు అర్పణను స్వీకరించాడు. అది ఎందుకో బాధ కలిగి అన్నయ్యకి, ఎందుకు నాది స్వీకరించలేదు, వాడిది ఎందుకు స్వీకరించాడు దేవుడు అని దేవుని అడగడం మానేసేసి తనలో తాను ఆలోచిస్తూ వాడికెందుకు మంచి జరిగింది, నాకెందుకు జరగలేదు, వాడికి ఎందుకు జరిగింది అన్న ఒక లోపల ఒక రకమైనటువంటి వేదనకి గురయ్యి కోపం వచ్చేసింది. ఈ కోపంలో అతను చేసిన పని ఏంటి? తమ్ముడిని చెప్పేశాడు. తమ్ముడిని చంపగానే తమ్ముడు రక్తం భూమి మీద పడి దేవునికి మొరపెట్టింది. దేవుడు దిగొచ్చాడు. నాకు ఆశ్చర్యం కలిగిన ఒక విషయం ఏంటంటే, మనం నిన్న శుక్రవారం ధ్యానించినట్టుగా దేవుడు మనుషులతో ప్రతి చల్లపూట ఎక్కడికి వచ్చేవాడు? ఏదోని తోటలోకి వచ్చి ఎలా మాట్లాడుతూ ఉండేవాడో వెలిగిపోయాడేమో, ఇక మాట్లాడలేమో అనుకున్నాం. కానీ మరలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఏదో ఒక టైంలో ఆయన వస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. బహుశా ఇక ప్రత్యక్షంగా వాడు చూసుకునేంత ఆ వాతావరణం వాళ్ళ మధ్య లేకపోవచ్చు, కానీ మాటలు వినేంత ఉంది, అంత దగ్గరగా అయితే ఉన్నాడు. కాబట్టి చూడండి, ఏడి మీ తమ్ముడేడి అని అడిగాడు ఆయన వచ్చి. వెంటనే వీడు అంటాడు, నా తమ్ముడికి నేను ఏమన్నా కాపలా ఉన్నా ఏమో నాకు తెలియదు. మీరు నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అలా మాట్లాడే చనువు ఇంకా ఉంది. ఎవరికి? మనుషులకి, దేవుడికి. నన్ను అడుగుతావేంటి? నేనేమన్నా కాపలా ఉన్నా? నేనేమన్నా కాపలా ఉన్నాను అనుకున్నావా అని చక్కగా అడుగుతున్నాడు. చాలా చనువుగా అడుగుతున్నాడు దేవుణ్ణి, చాలా చనువుగా అడుగుతూ ఉన్నాడు. అయితే దేవుడు, ఒరేయ్ నాకు తెలుసురా నువ్వేం చేసావు, నేనేదో అడిగాను, నువ్వేం చెప్తావని. దేవుడు ఎప్పుడు కూడా ఎందుకు అలా అడుగుతాడంటే మనలో తప్పు ఒప్పుకునే స్వభావం వస్తుందేమో అని, నిజం చెప్పడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తామేమో అని ఆయన అలా అడుగుతూ ఉంటాడు. ఏదోని తోటలో కూడా అలాగే అడిగాడు కదా ఆదాము అవ్వల్ని. ఆదామా ఎక్కడున్నారా అన్నాడు. అయ్యా ఉన్నాను, ఇక్కడే ఉన్నాను, నేను దాక్కున్నాను అన్నాడు. తెలియదా దేవుడికి దాక్కున్నాడని? తెలుసు. ఆయన అడిగాడు, ఏమైంది, తిన్నావా ఏంటి అంటే తిన్నాను అని చెప్పొచ్చుగా, ఒప్పుకోవచ్చుగా. అంటే దేవుడు అడుగుతాడు. మన నోట పశ్చాత్తాపం కలిగించాలని, మన నోట ఒప్పించాలని ఆయన చూస్తున్నాడు. ఎందుకని? మనం ఒప్పుకుంటే చాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. దురదృష్టం ఏంటంటే ఒప్పుకుంటాక మనం సిద్ధంగా లేము. క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుని దగ్గర ఒప్పుకునే మనసు లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా? చూసారా, ఎందుకు కప్పుకోవడం? మనిషి కప్పుకున్నంత కాలం కష్టాలవే వెళ్ళిపోయాడు. కప్పుకున్నంత కాలం కష్టాలు తిప్పలు తప్పట్లా. ఒప్పుకుంటే ఆ క్షణం నుంచి మనిషి ఎలా అయిపోతాడంటే చాలా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతాడు. ఇక్కడ కూడా అడుగుతున్నాడు కయ్యోన్ని, రే ఏడురా మీ తమ్ముడు ఏడురా అంటే, నాకేం తెలుసు, మా తమ్ముడికి కాపలా ఉన్నవాడు అనుకున్నావా? ఇటు వీడికి ఏం అర్థం అవ్వలేదంటే దేవుడికి అన్నీ తెలుసు అన్న సంగతి అడిగి అర్థం కాల. ఇంకా దేవుడు కళ్ళు కప్పుదామని, ఇంకా దేవుడు తెలియకుండా బ్రతుకుదామని, ఇంకా దేవుడు తెలియకుండా పాపపు జీవితంలో ఉందామని
కానీ అప్పటికి తెలిసిపోయి ఉంటాడు. తర్వాత తెలుసుకుని ఉంటాడు, అమ్మో ఈయన కళ్ళు మనం కప్పలేము, ఈయనకి అన్నీ తెలుసు, తెలిసే అడుగుతున్నాడు. ఈయన తెలిసే ఎందుకు అడుగుతున్నాడంటే నేను నిజం చెప్తానని. నా నోట క్షమాపణ ఆయన కోరుకుంటున్నాడు. నేను క్షమాపణ అడగడం ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, దేవుడు మన నుంచి ఏమన్నా కోరుకుంటే మనం చేసిన తప్పును బట్టి క్షమించమని అడగడం ఆయన కోరుకుంటాడు. అంతకుమించి ఇదేమో నువ్వు సరే నేను సరిపెడతాను, నాకు ఇది చెయ్యి, నేను శాంతిస్తాను, నాకు ఒక కోడి కొయ్యి, అప్పుడు నాకు మనసుకు నెమ్మది ఉంటుంది, లేదా నాకు ఈ అర్పం తీసుకురా, అప్పుడు నేను తిని నేను వదిలేస్తాను, అలా లేదు ఆయన మనసు. నాన్న క్షమించు నాన్న అంటే చాలురా, ఒక్క మాట చాలు అంతే ఆయన కోరుకుంది. కానీ మనిషికి ఏ మనసు లేదో తెలుసా? అడిగే మనసు లేదు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఏదైనా తప్పులు జరగవా, మన ఇళ్ళలో జరగవా, మన కుటుంబాలు పొరపాట్లు జరగవా, మన పిల్లల్లో పెద్దల్లో భార్య భర్తల మధ్య జరగవా? కానీ మీరు గమనించారా? చెప్పం. మనం నిజం చెప్తాను, మనం చెప్పం. ఎందుకు చెప్పడానికి ఆ మనసు రాదు. అదేదో చెప్పకుండా మాట అన్నట్టుగా, అదేదో చెబితే ఆస్తి అంతా పోద్ది అన్నట్టుగా, చెబితే పరువు పోద్ది అన్నట్టుగా, చెబితే ఇక నాకంతా కోల్పోతాను అన్నట్టు. ఎందుకు పోతుందా నిజంగా? చెప్పం మనం. ఒకవేళ భర్త ఏదని అన్నాడు, ఇంకో భార్య ఏదనుకో, అయ్యా ఏమనుకోవద్దయ్యా, క్షమించు, ఏదో నేను తెలియక అలా అన్నానులే, తెలియక నేను ఇవ్వలేదులే. అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా జరిగేది ఏంటంటే, మా మధ్య ఆవిడ పిల్లలకి అవి ఇవన్నీ చేసి పెడుతుంది, ఏదో అయోమయంలో మర్చిపోద్ది. ఇక నేనేమో డేక్షా చూసుకుని ఇదే ఉందనుకుని అది వేసుకుని తింటూ ఉంటా, ఆ చారే తింటూ ఉంటా. తిని కంచం గడిగడి పెడుతుంటే ఇదేంటి పక్కన ఏదో గిన్నె ఉందని చెప్పి తీస్తే దాంట్లో వడియాలు అప్పడాలు ఏపు ఉంటాయి. ఇక నాకు కోపం వచ్చేసేది. నేను అన్నది ఏంటంటే, ఈ ఉన్నాయి నాకు ఎందుకు చెప్పలేదంటే, అయ్యో సారీ అండి నేను చెప్పలేదండి అంటది. ఆ మాటతో సారీ చెప్తే ఇంకేం చెప్తాను, అయినా ఎందుకు వదలాలని కసిగా తినేసేసి అప్పడాలు ఉట్టిగా తినేసేసి ఖాళీ పెట్టేవాడు. ఆ మాటతో కాస్త నాకేమైపోద్ది అంటే కోపం చల్లారిపోద్ది. కొన్నిసార్లు చెప్పరు, కొన్నిసార్లు నాకు కూడా చెప్పబుద్ధి కాదు. ఇప్పుడు చెప్పొద్దు ఏమైందిరే అనిపిస్తుంది. ఇది ఎంత చెడ్డ మనసో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చెప్పాలని కాదు, కానీ ఇతర దేశాల్లో, విశేషంగా అమెరికా జర్మనీ దేశాల్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు, నాకు అలవాటు. ఒకప్పుడు వారి కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కూడా పెద్ద వయసు వాళ్ళు వస్తున్నప్పుడు నేను గమనిస్తాను, వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన పెద్దవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళని గమనిస్తాను. మనం ఏదన్నా జస్ట్ ఒక డ్రింక్ ఇచ్చినా, లేకపోతే వాళ్ళు మనం చేయి పట్టుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా చిన్న సహాయం ఏదైనా పడిపోతే తీసిచ్చినా, వాళ్ళు ఫస్ట్ ఏమంటారు సార్, థ్యాంక్ యూ అంటే. చెప్పతే ఏమైంది ఇప్పుడు? కానీ అలా చెప్తారు వాళ్ళు, థ్యాంక్ యూ. పిల్లలకు కూడా చెప్తారు వాళ్ళు, థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ బాయ్, కృతజ్ఞత చెప్తారు వాళ్ళు. రెండోది, మనం ఏదైనా సారీ బేబీ, సారీ బాయ్ అంతే. ఆ మాటతో మనిషికి ఏమైపోతుంటే ప్రశాంతత. దేవుడు మన నుండి కోరుకున్నది అంతే. ఆదాము నుంచి దేవుడు కోరుకుంది అదే, అవ్వ నుంచి దేవుడు ఎదురు చూసింది అదే, కయ్యోనులోంచి కూడా దేవుడు ఎదురు చూసింది అదే. కానీ చూసారా, ఆ మాట చెప్పడానికి, ఆ మాట ఒప్పుకోవడానికి మనకేం లేదు. ఇదే దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తా వెళ్ళిపోతుంది. మనం దేవునికి దగ్గర అవ్వాలంటే ఈ మనసు ఉండాలి. బాగా వినండి, దేవునికి మనం దగ్గర అవ్వాలంటే ఈ మనసు ఉంటే దగ్గర అవుతాం. మనం ఏమనుకుంటాం తెలుసా? పాటలు పాడితే దగ్గర అవుతాం, ప్రార్థన చేస్తే దగ్గర అవుతాం, ఇంకేదైనా కార్యక్రమాలు చేస్తే దేవుడికి దగ్గర అవుతాం అనుకుంటున్నాం. నేను సీక్రెట్ చెప్తున్నాను, ఈ మనసు ఉంటే దేవుడికి మనం దగ్గర అవుతాం. ఇది దేవుడితో చెప్పుకోవడం అంటే ఎప్పుడో గుళ్ళోకి వచ్చాక ఆదివారం చెప్పుకునేది కాదు. ఇది
ఆయనను నువ్వు నీ పొరుగు వారిలో చూసినప్పుడే, ఎక్కడ ఇలాంటి చిన్న చిన్న పొరపాటు జరుగుతూ ఉందో వెంటనే ఆ క్షణం ఇది జ్ఞాపకం తెచ్చుకొని ఇది దేవునికి ఇష్టమైంది ఒప్పుకోవడం. ఏంటిది దేవునికి ఇష్టమైంది? ఏంటి? ఒప్పుకోవడం ఆయనకి ఇష్టం. వెంటనే మనే సారీ ఏమనుకోవద్దు, లేదా చిన్న సహాయం చేస్తే చాలా థ్యాంక్స్. ఈ రెండు మాటలండి. నేను సారీ చెప్పడం కొద్దిగా అలవాటు చేసుకున్నాను, థ్యాంక్స్ చెప్పడం ఇంకా అలవాటు చేసుకోలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను, చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే మన 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 కల్చర్ కాదు ఇది. అంటే మనకి అలవాట్లు లేవు, మన దేశంలో మన సాంప్రదాయాలు అలవాట్లు లేవు. కానీ ఇది మంచి అలవాట్లు. ఈ అలవాట్లు కలిగిన ప్రజలు కనుక వాళ్ళ దేశాలు ఆ స్థాయిలో అభివృద్ధి చెందిని. దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే క్షమించి ఈ మనసు కోరుకుంటాడు, అడిగే మనసు కోరుకుంటాడు. చూడండి, అక్కడ ఆళ్ళలాగా చేశారు తల్లిదండ్రులు, ఇక్కడ కొడుకు కూడా ఏం చేశాడంటే నేనేమైనా కాపలా ఉన్నా, నన్ను అడుగుతామండి మా తమ్ముడు గురించి, నాకేం తెలుసు, ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టుగా, దేవుడికి ఏమీ తెలియదు అన్నట్టుగా నాకేం తెలుసు అన్నాడు. ఏం తెలుసా? చెప్తా చూడు స్టోరీ. నువ్వు మీ తమ్ముడు కొట్టావు, చంపావు, ఆ రక్తం ఒలికింది, భూమి ఆ రక్తాన్ని తాగగానే భూమిలో ఉన్న ఆ రక్తం నాకు మొరపెట్టింది. ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏంటంటే, ఒక మంచి మనిషికి గాయం అయితే గాయం కూడా దేవునికి మొరపెడుతుంది. చప్పట్లు కొట్టండి. కొన్నిసార్లు మన జీవితానికి కలిగిన గాయం కూడా మనం చెప్పుకోలేకపోయినా గాయం మాట్లాడుతుంది. నీ మనసుకు గాయమైందా? ఎవరైనా నిన్ను గాయపరిచారా? నువ్వు మౌనంగా ఉంటే గాయం మాట్లాడుతుంది. కానీ మనం ఏం చేస్తుంది సార్? మనం మౌనంగా ఉండం. గాయం మాట్లాడే అవకాశం నేనే మాట్లాడతా, నేనే తేలి చేస్తా, నేనే తిట్టేస్తా, నేనే. ఎంత నష్టపోతున్నామో మనకు తెలియాలి. ఈ రాత్రి మనం ఓర్చుకున్నప్పుడు, మనం భరించినప్పుడు, మనం సహించినప్పుడు మన గాయాలు, మన బాధ దేవుని మాట్లాడతాయి. ఏబేలు రక్తము దేవుని మొరపెట్టింది, దిగొచ్చేసాడు ఆయన. అప్పటికి కూడా సరే వీడికి ఏదో కోపం వచ్చింది. అసలు నాకు అనిపించింది ప్రపంచంలో మొట్టమొదటిగా కోపం తెచ్చుకున్న మనిషి ఎవరు? కయ్యోను. మొట్టమొదటి కోపం వచ్చిన మనిషి కయ్యోను. ఇక కోపం వస్తున్న వాళ్ళందరూ ఎవరు బ్యాచ్? అది ఇదంతా కయ్యోను బ్యాచ్ అనుకోవాలి. ఇక ఎవరికి కోపం వస్తుందో ఈ కయ్యోను బ్యాచ్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక దేవుడు ఎలా ఆలోచించాడో ఆలోచించాలి. ఇక దేవుడు ఏం చేశాడంటే కయ్యోన్ని చంపలేదు. ఏబేలుని చంపినందుకు కయ్యోన్ని కూడా చంపాలి. అసలు నేను దేవుడిని అనుకోండి, నా కోపం వాడిని చంపాక నేను చంపేస్తాను దేవుడిని. కానీ దేవుడు చంపలేదు. అయితే ఆయన ఏం చేశాడంటే వీడికి మనిషి విలువ తెలియాలని వాడిని ఏం చేశాడంటే ఒక శిక్ష వేశాడు. ఏంటి ఆ శిక్ష అంటే, నువ్వు దేశదిమ్మరుగా తిరుగుతావు పో అన్నాడు. మీకు అర్థమవుతుందా? దేశదిమ్మరుగా తిరగడం అంటే ఆడు ఒక్కడే తిరగాలి. ఇక దారి తప్పిపోతాడు. ఇక ఎటు పోతాడు తెలియదు. కొంతమంది ఎవరురా మీదంటే, ఏమోనండి మా ఊరు మర్చిపోయానండి, ఇటు తిరుగుతున్నాను అంటాడు. ఏ ఊరోడోరా బాబు, ఏంటో చెప్పరావని తెలుసండి, ఏం చెప్పలేడాడు. ఇప్పుడు వరకు తమ్ముడితో తిరిగాడు కదా, ఇప్పుడు వరకు అమ్మా నాన్న దగ్గర తిని అక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు ఒంటరిగా ఉంటూ ఎంత భయంకరంగా ఉంటుంది మీరు ఆలోచించండి. దేశదమ్మరిగా తిరుగుతున్నాడు ఒక్కడే అంటే ఆడితో మాట్లాడేవాళ్ళు లేరు. అరే తమ్ముడు నీళ్ళు తీసుకురారా అంటే తమ్ముడు లేడు. అమ్మ అన్నం పెట్టంటే అమ్మ లేదు. ఒంటరి జీవితం ఎంత భయంకరమైందో. ఒక మనిషి మాట్లాడే మనిషి లేనప్పుడు, తోడు ఇంకో మనిషి లేనప్పుడు, ఆ ఒంటరి జీవితం, ఒంటరిగా అరణ్య ప్రయాణం, ఎవరు కనబడరు ఆ రోజులు, ఇంకెవరు లేరు. ఆడ తుప్పలు, చెట్లు, ఆ రాళ్ళు, రప్పలు, అటు నడిచి ఇటు పిచ్చెక్కి ఇక జంతువులు అవి తప్ప ఇటు ఎవరు మాట్లాడేవాళ్ళు
కోపం చూసారు ఎంత పని చేసిందో? క్షణిక ఆవేశం. కోపం ఎంత శిక్ష వేసిందంటే మనిషికి ఒంటరి చేసింది. మీకు బాగా అర్థమైనట్టు చెప్తా. మనకు కూడా కోపం వస్తే ఒంటరిగానే ఉంటాం, అవునా కదా? మనకు కూడా కోపం వస్తే ఎవరితో మాట్లాడడం. మనకు కోపం వస్తే తినం, మాట్లాడడం, నిద్రపోం, ఆలోచిస్తూ ఉంటాం. ఇది ఒక దేశ దిమ్మరి మాట. ఇది ఒక టైపు దేశ దిమ్మరిగా ఉంటాం మనం. ఎవరుండరు, పలకరించడానికి రాదు, మనసు రాదు, మాట్లాడటానికి మనసు రాదు. ఇటు దేవుడితో మాట్లాడలేవు, ఇటు మనుషులతో కూడా మాట్లాడవు. నిజం ఇది. ఇది మనందరి జీవితాల్లో ఎదురైన అనుభవం. ఇది నేను చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పేస్తున్న మాటలు ఇవి. నాకు అసలు ఇలా చెప్పే ఆలోచన కూడా నాకు లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు ఆలోచన. మీరు నమ్మితే నమ్మండి, లేదు. కోపం వస్తే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. కోపం వస్తే అవును ప్రార్థన చేసుకునేవాడిని కాదు, నా భార్యతో నా పిల్లలతో కూడా మాట్లాడేవాడిని కాదు, ఓ దేశ దిమ్మరిలాగా ఉండేవాడిని. అది ఎంతసేపు ఉంటుందో తెలియదు. దేవుడు ఎంత పనిష్మెంట్ ఇచ్చాడంటే ఆయన కొట్టలేదు, తిట్టలేదు. పైపెచ్చు ఎవడైనా ఈయన కనిపెట్టారే, అటు తమ్ముని చంపి వెళ్ళిపెట్టరా, వేసేసి అంటారు వాళ్ళ నాన్నకే కోపం చంపేస్తాడేమో అని. ఎవడైనా సరే ఈయన్ని చంపితే, కయ్యోన్ని చంపితే వాడికి 7 అంతల శిక్ష అని వాడిని శిక్షించకుండా ఆడు కోపానికి తగిన ఆ ప్రతిఫలం ఏంటో వాడికి అర్థం కావాలని దేశ దిమ్మరి చేశాడు. అప్పుడు కయ్యోను బాధపడతాడు, ఏడుస్తాడు. మీరు చూసారా? 4వ ఎక్కడది, ఎన్నో అధ్యాయం 13వ వచనంలో ఎక్కడో ఏముంది? అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. ఇంకెవడైనా నన్ను కనిపెడితే నన్ను చంపుతాడేమో, మా నాన్నగారు నన్ను దొరికితే. లేదా ఆ తర్వాత ఆదాము అవ్వలకు పుట్టినోళ్ళు ఏడురా పెద్దోడని ఇటు తమ్ముని చంపేసి వెళ్ళిపోయాడరా మీ అన్నయ్య నాన్న వాళ్ళు చెప్తే మా అన్నయ్యని చంపుతాడాడు అని ఎవరికన్నా కోపం వస్తుందేమో అన్నదమ్ముల్లో. మీరు ఆలోచించండి, ఆ ఒంటరి భయంకరమైన దేశ దిమ్మరి జీవితం ఎంత తీవ్రంగా ఉంటుందో. ఆకలితో ఉండుంటాడు, మాట్లాడేవాళ్ళు లేకుండా ఉండుంటాడు, పిచ్చతనంగా ఉండుంటాడు. ఇటు దేవుడితో మాట్లాడలేకపోతున్నాడు, అటు మనుషులతో. ఇంతకన్నా శిక్ష ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి ఇది కనబడని శిక్ష. చాలాసార్లు మనం కొన్ని ప్రమాదాలకి, కొన్ని రోగాలకు కూడా గురవుతాం మనం. మీకు తెలియదు, నిజంగా నేను చెప్తున్నాను. అలాంటి ఒక భయంకరమైంది. కాబట్టి కోపం అంటే ఏదో మామూలుగా తీసుకోమాకండి, చాలా ప్రమాదకరమైంది. మనకు చాలా హాని చేసేది, మన నెమ్మది జీవితానికి హాని చేసేది, మన ప్రశాంతమైన జీవితానికి హాని చేసేది, మన సంతోషకరమైన కుటుంబానికి హాని చేసేది ఒక చిన్న కోపం. ఆ పిచ్చ కోపం ఏం చేసిందంటే ఒక మనిషినే చెప్పింది. అప్పుడు ఈ దేశ దిమ్మరిగా ఉన్న కయ్యోని ఎంత బాధపడుంటాడు. అయ్యో నా దగ్గర ఎవరూ లేరు, ఒక్కడనే తిరుగుతున్నాను, ఈ తిప్పలేంటి, ఈ ఎడారులేంటి, ఈ కొండలేంటి, ఈ చెట్లేంటి, నేను ఎవరితో మాట్లాడను. అయితే ఒక ఎంతకి సంతోషం ఏంటంటే అతను బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను తప్పు చేశాను, దేవుని సన్నిధిలో నుండి నేను వెళ్ళగొట్టబడ్డాను. అంతేనా? దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాను. అదే నేను చెప్పాను చూడు, ప్రార్థన కూడా చేసుకోబుద్ది కాదని. అది దాని అర్థం. ప్రార్థన కూడా చేసుకోబుద్ది కాదు. ఇంకా చెప్పాలంటే కొంతమంది కోపం వచ్చి ఇంట్లో ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగి కోపం వచ్చి ఏమన్నారు చెప్పు, ఆదివారం లేరా ఏమ్మా రాలేదు, రాలేదంటే చెప్పలేడు. ఏం లేదులేండి అంటాడు. మాట్లాడలేదు.
ఇదే దేవుని సన్నిధికి దూరం అవడం అంటే ఎంత నష్టమో చూడండి. ఇటు దేవుడు పోగొట్టుకున్నారు, మనుషులు కూడా పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటి? కోపం. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనిషిని ఆ తప్పు చేసిన మనిషిని ఎందుకు చంపలేదు అంటే, చంపడం కాదు పరిష్కారం. వాడు తన తప్పు తెలుసుకుంటే ఇంకెప్పుడు ఎవరిని చంపడానికి ప్రయత్నం చేయడు. నాకు తెలిసి, అంటే నేను అనుకున్నాను నా మనసులో, కయ్యోని ఇంకెప్పుడు కూడా కోప్పడు ఉండడు. తర్వాత కయ్యోనికి పెళ్ళి అవుతుంది, భార్య పిల్లల్ని కంటాడు, ఇదంతా ఓకే. కానీ ఆ తర్వాత కయ్యోనికి ఎప్పుడు కోపం వచ్చి ఉండదు. వచ్చినా కోప్పడు ఉండడు. అమ్మో కోపం వస్తే ఇలా అనిపిస్తుంది కదా, అలా చేయకూడదు. ఎందుకంటే దాని వలన కలిగిన నష్టం భరించలేని బాధ అనుభవించాడు. ఈ రాత్రి నేను మీతో చెప్తున్నాను, నాతో కూడా నేను అనుకుంటున్నాను, కోపం యొక్క ప్రమాదకరమైన విషయం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కోపం వచ్చిందనుకోండి, ఒక మాట పడితే ఏమైంది? పడదాం, పోయిన అవసరం. అందరికీ వస్తుంది కోపం, కానీ పాపం చేసే విధానంలోకి వెళ్ళకూడదు. పాపం అంటే ఏంటి? చంపడం పాపమే, తిట్టడం పాపమే, దూషించడం పాపమే. కోపం వస్తుంది. కోపం వచ్చిన మనం పాపం చేయకుండా మౌనంగానే అలాగే ఉండిపోతే అది మనల్ని పాపంలో పడేనివ్వదు, పాపం చేయనివ్వదు. సరే, ఇదొక ఎత్తు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఈ విషయం తెలుసుదిగా, మా నాన్న ఇట్లాగా చేసాడంటే మా బాబాయ్ని చంపేశాడు, తర్వాత ఇలా జరిగింది, దేవుడు ఇట్లా శిక్షించాడు, మొత్తానికి అప్పటి నుంచి మా నాన్న కోపం రావట్లేదు. అయితే దేవుడు మా నాన్న ఏం చేయలేదు, వదిలేశాడు. ఎవడైనా మా నాన్నకి హాని చేస్తే వాడికి 7 శిక్ష అన్నాడు, దేవుడు ఏం చేయలేదు అన్న ఒక ఆలోచన ఉంటుందిగా. ఆ తర్వాత జనరేషన్లో మనం చూస్తే ఏమండి, మేలేకు ఉంటాడు. మేలేకు కదా, ఎక్కడ మేలేకు, అతడు ఎలాంటి ఆలోచనలు చేస్తాడంటే చాలా విచిత్రంగా అతడు ఆలోచనలు చేస్తాడు. మేలేకు మేలేకు ఏం చేస్తాడంటే, ఆ తర్వాత సంతానంలో వచ్చినటువంటి మేలేకు ఒక యవ్వనస్తుడి మీద కోపం వచ్చి వాడిని చంపుతాడు. యవ్వనస్తుడి మీద కోపం వచ్చి వాడిని చంపితే అప్పుడు ఏమంటాడంటే, నాకేం కాదు, ఎందుకంటే కయ్యోని మీద ఎవరైనా చంపితే వాడికి 7 శిక్ష వేస్తాడు దేవుడు, కయ్యోని ఏం చేయలేదు కాబట్టి నా మీద కూడా ఎవడన్నా లెగిస్తే 70 శిక్ష అన్నాడు. అంటే వీడికి ఏమర్థమైంది? వీడికి ఏమర్థం? దేవుడు ఏం చేయడు, అది అర్థమైంది వాడికి. దేవుడు ఏం చేయకపోతే కొంతమందికి ఎంత అలుసో తెలుసా? అది నాకు ఈ మేలేకు గురించి అర్థమైందంటే, ఏం చేయకపోతే దేవుడు ఎంత అలుసుగా ఉంటాడన్నమాట వీడికి. పైగా గర్వంగా చెప్పుకున్నాను, నేను ఒక నేసేసా, నా మీద తిరగబడ్డాడు, ఒక యవ్వనస్తుని చంపేశా. వాళ్ళ భార్యలతో చెప్తాడు. మేలేకు తన భార్యలతో ఇలా చెప్తున్నాడు అని ఉంటుంది అక్కడ ఆ మాట. నేనేమో ఎక్కడ అమ్మా ఏముంటుంది అక్కడ? 23వ వచనంలో, 4వ అధ్యాయం 23వ వచనంలో, మేలేకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకులు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి తిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాన్ని చంపి తిని, 7 ప్రతిదండ కయ్యోని కోసము వచ్చిన ఎడలా లెమెకు కోసము 77 వచ్చున. నేను ఇప్పుడు ఏం నేర్చుకున్నాడు ఇక్కడ? ఒక్క విషయం చెప్పనా, ప్రపంచంలో మొట్టమొదటిగా 2 భార్యలు చేసుకున్నవాడు ఈడే, మేలేకు. ఇడితో మొదలైతే సాగు తిప్పలం. అతను మనసు చూసారు ఎలా ఆలోచించాడు. దేవుడు కొన్నిసార్లు క్షమిస్తుంటే వాడికి అర్థం కావట్లే ఎందుకు క్షమిస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది మనం తప్పు చేసి దానికి ఏమి ప్రతిఫలం రాకపోయేసరికి ఏం కాదనుకుంటున్నారు. ఏం చేయడు,
ఒక నిర్లక్ష్యం చూసారా, ఏమీ చేయడం ఒక నిర్లక్ష్యం. ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు, ఒకరిని చంపేశానేనని. ఒక్కసారి చంపి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు వీడికి ఇబ్బంది కలగలేదు కాబట్టి వీడికి ఏం అర్థం కావట్లా, దేవుని యొక్క క్షమాపణ అర్థం కావట్లా. ఈరోజు యేసు ప్రభు కూడా ఏ ఒక్కడు నిత్య నరకానికి వెళ్ళకూడదని ఆయన యొక్క శ్రమలు, మరణం, కలువరి శిలువ మీద ఆయన ప్రాణాలు అర్పిస్తే అది ఎవరికి అర్థం కావట్లే. ఆయన ఎందుకు చచ్చిపోవడం, చేత కాకుండా చచ్చిపోయాడు, తిరగబడొచ్చు కదా, ఆ శిలువ మేంచి 3 మేకులు తీసుకొని దూకొచ్చు కదా, నువ్వు మెస్సయ్య అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాయా అంటాడు ఇంకొకడు మెస్సయ్య అయితే ఇట్లా చచ్చాడా, ఈ శిలువ మీద చచ్చి ఈ మెస్సయ్య అట్ట అవుతాడరా అని తలలాడించుకుంటా వెక్కిరించుకుంటా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఎందుకు క్షమించాడో అర్థం కావట్లా, ఎందుకు మరణించాడో అర్థం కావట్లా, ఎందుకు పగ తీర్చుకోవట్లేదు అర్థం కావట్లా, ఎందుకు మనిషి తప్పు చేయగానే వెంటనే వాడిని నరికి పడేయట్లేదో మనిషికి అర్థం కావట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే వాడు మార్పు రావాలని కోరుకుంటున్నాడు, వాడు మనసు మారాలని కోరుకుంటున్నాడు. వాడు చేసేది తప్పని తప్పని కానీ మనసుకు అర్థమైతే, లోపల నిజంగా అర్థమైతే ఇంకా జీవితంలో తప్పు చేయడు. నిజంగా మనిషికి ఆ శక్తి ఉంది. మనం అనుకుంటాం నా వల్ల కాదులేండి, నా వల్ల కాదు మనం అనుకుంటాం, కానీ మనకే తెలియని ఒక విషయం చెప్పనా, మనకే తెలియని ఒక విషయం ఏంటంటే మనం ఉండగలుగుతాం, మనం నిలబడగలుగుతాం, మన వల్ల అవుతుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనలో దేవుడు ఆ శక్తిని ఉంచాడు. ఎందుకంటే మనం ఆయన పోలిక, ఆయన స్వరూపమందు చేయబడ్డాం, ఆయన ఊపిరి మనలో ఉంది. అది అర్థమైతే అది మనల్ని నిలబెడుతుంది. మీకు ఒక సాక్ష్యం చెప్తా. దావీదు మహారాజు జీవితంలో ఎప్పుడు చేయని ఒక తప్పు ఒక టైంలో చేశాడు. దానికి మెలేకు కయ్యోని ఏ విధంగా ఎంత బాధ అనుభవించాడో అతను కూడా, దావీదు కూడా అలాగ అనుభవించాడు. సంతోషకరమైన విషయం ఏంటంటే దేవుడు దావీదుని చంపలేదు, కానీ కయ్యోను శిక్షించినట్టుగానే కొంత శిక్ష వేశాడు. అది కూడా ఎందుకంటే క్రమశిక్షణ కొరకు వేశాడు, వాళ్ళు మార్పు రావాలని. నిజంగా ఎంత మార్పు వచ్చిందంటే మరలా దావీదు ఒక రాజ్యానికి రాజు ఉన్నప్పటికి కూడా చచ్చిపోయేంత వరకు మరలా తప్పే చేయలేదు. చూసారా, చచ్చిపోయేంత వరకు కూడా మరలా తప్పు చెయ్యలేదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి మనిషిలో రావలసిన ఆ మార్పు లోతుగా వస్తే ఇక ఆ మనిషి ఎప్పటికీ ఆ తప్పు చేయడు. అందుకు చెప్పట్లా, కయ్యంలో ఆ మార్పు చూశాడు దేవుడు. లేమెకులో కూడా చూడాలనుకుంటున్నాడు, కానీ వీడికి ఎలా అర్థమైందంటే తికమకగా అర్థమైంది. ఉన్నారు కొంతమంది తికమక మనుషులు ఉన్నారు, వీళ్ళు తప్పులు సమర్థించుకుంటారు, వీళ్ళు పాపాన్ని సమర్థించుకుంటారు, దేవుడి యొక్క క్షమాపణ కూడా చేతకాని తరంగా తీసుకుంటారు. వీళ్ళకి ఉంటుంది ముసల పండుగ ఏదో ఉంటుంది, ముందుంది ముసలం పండుగ అంటారు చూడు, ఉంటుంది. ఈ రాత్రి నేనేం చెప్తానంటే మనం ఆయన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు అర్థం చేసుకోవాలని అలాగే మనం చేస్తున్నాడు. సరిగ్గా ఈ కయ్యోను యొక్క కోపం, కయ్యోనులో కోపం చూసాం, మెల్లేకులు ఏం చూసాం, పగ చూసాం. ఒకడు తనకి కీడు చేశాడని వాడిని చంపడానికి ప్లాన్ వేసి మరీ చంపేశాడు, పగ తీర్చుకున్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో చూస్తే ఇక అది ఏ స్థాయికి వచ్చిందో చూడండి. కోపంతో, మొట్టమొదటిగా మనిషికి వచ్చిన కోపంతో మొదలయ్యి పగతో కొనసాగి ఏ స్థాయికి వచ్చిందో ఆ మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన జాడను తెలుసుకొని, మీరు వెళ్ళండి, ఆ శిశు విషయమై విచారించండి, తెలుసుకోండి, నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి చేస్తానని చెప్పి ఏం చేస్తాడు తెలుసా,
కొంతమందిని పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు ఏంటి ఈ విషయాలన్నీ తెలుసుకుంటాడు కదా, ఆర్డర్ ఇస్తాడు. 2 సంవత్సరాల లోపల ఉన్న మగ పిల్లలందరినీ నరికి పడేనంటాడు. అసూయ, ఎంత అసూయ అంటే ఇంకొక రాజు రాకూడదు నేనుండగా ఇంకో రాజు యూదులకు ఉండకూడదు. కోపంతో మొదలైంది, పగతో కొనసాగింది, అసూయలాగా తయారైంది. ఇక ఈ అసూయ ఎంత భయంకరంగా ఉందంటే, ఎంత తీవ్రంగా ఉందంటే ఎవరు బతకూడదు, చంపేయాలంతే. చాలాసార్లు కొంతమందికి కోపం వచ్చిన పగపట్టిన వాళ్ళు ఏం చేస్తారు, అరే ఆడిని కాదు మొత్తం వాళ్ళ వంశం అందరినీ చంపేయాలంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ చంపేయాలంటారు. మీరు పాత రోజుల్లోకి వెళ్తే పురాతన కాలంలో ఇంట్లో మగవాళ్ళందరినీ చంపేసేవాళ్ళు. ఆ ఇంట్లో ఒక్క మగవాడు కూడా ఉండకూడదు, మగ మనిషి ఒక్కడు కూడా ఉండకూడదు. చిన్న పిల్లోడు తల్లి చేతిలో పాలు తాగుతున్నవాడు మగపిల్లడైనా వాడిని చంపేసేవాడు. అంటే తిరిగి వాళ్ళ మీదకి రావడానికి ఆ వంశంలో ఆ ఇంటి పేరులో ఒక్క మగ మనిషి కూడా ఉండకూడదని అట్ట చంపేవాడు. ఇదేంటో తెలుసా? అసూయ, కర్కశమైన అసూయ. ఎక్కడ మొదలైంది ఇదంటే కయ్యోను దగ్గర కోపంతో మొదలైంది, లెమెకుతో పగతో కొనసాగింది, హేరోదు దగ్గర చూస్తున్నాం అసూయగా మారిపోయింది. మనుషులు వాళ్ళంతా అలా ఆలోచిస్తున్నారు. ఇలాంటి మనుషుల్ని మార్చుకోవాలని దేవుడు పడుతున్న ప్రయాసం ఇంత అంతా కాదు. హేరోదుని లేపేయచ్చుగా దేవుడు. అప్పుడే ఏంట్రా, నేను బెత్లెహేములో పుట్టిస్తే నా కుమారుణ్ణి నువ్వు ఈయన చంపేయచ్చుగా ముందు దేవుడు. హేరోదు లాంటి వాడిలో కూడా మార్పు రావాలని, మార్పు తీసుకురావాలని చూస్తున్నాడు. అందుకు ఏం జరిగిందో మనకు తెలుసు. యోసేపుతో అంటాడు, నాయన ఇక్కడ ఉండొద్దు, ఆడు ప్లాన్ వేసాడు. చూస్తే దేవుడు చెప్తున్నాడు, ఆడు ప్లాన్ వేసాడు చంపడానికి, మీరు ఎక్కడి నుంచి ఐగుప్తుకి వెళ్ళిపోండి, నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు తర్వాత వద్దురు కానీ. అలా 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 తిప్పించాడు. ఇదంతా తిప్పించే బదులు నేను చంపించేసి కావచ్చుగా. చంపడం పరిష్కారం. నాకు ఇదంతా చదివిన అనిపించింది, చంపకుండా వదిలేస్తాం, మరి చచ్చిపోయినట్టుగా అన్యాయం జరిగిందిగా. ఆడు చంపేశాడుగా, మరి ఇంతమంది పిల్లల్ని చంపేశాడు, నువ్వు వాడిని వదిలేడు, అది న్యాయమా? ఇంతమందిని చంపేశాడు, ఏ పేర్లు చంపేశాడు. ఈ మెలేకేమో ఒక యవనస్తుని చంపేశాడు. ఈ హేరోదేమో చాలామంది పసిపిల్లలు దయాదాక్షిణ్యాలు లేకుండా చంపేశాడు. ఆడనొక్కడు చంపేస్తే ఇంతమంది బతికేవాడుగా. చంపడమే న్యాయం కదా అనిపించింది నాకు. తర్వాత అర్థమైంది, చావు అనేది మనిషికి బాధ, కానీ చచ్చినోడికి చావు అనేది అద్భుతమైన అవకాశంగా ఉంది. అదేంటో మరలా మనం కలిసినప్పుడు దాన్ని కొనసాగించి నేను చెప్తాను. ఇప్పటికీ మీరేం అర్థం చేసుకోవాలంటే, కోపం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవాలి. ఇప్పటికి మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, ఒకటి, చిన్న తప్పైనా క్షమించమని మన పెదవులతో మన నోటితో అడగడం నేర్చుకోవాలి. చిన్న సహాయం చేసిన కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. ఈ 2 మన ముందు రోజుల్లో మనల్ని గొప్ప వాళ్ళనిగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన మా దేవా, ఈ రాత్రి ప్రభా మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు నిజంగా ఇవి వాస్తవాలు, ఇవి నిజంగా వాస్తవాలు ప్రభా. నేను కూడా అనుభవించినవే, మా కుటుంబాల్లో మేము అనుభవిస్తున్నాం. కానీ దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం మీరు ఈ రాత్రి ఇచ్చారు. దీనిని మేము చక్కగా కొనసాగించి మా బంగారు భవిష్యత్తులో మా ముందు మేము చూసి అద్భుతంగామైనటువంటి జీవితాలు మేము అనుభవించినట్లు మీరు మమ్మల్ని ఆశీర్వదించి ఈ మాటలు చెప్పారని నేను 100% నమ్ముచున్నానయ్యా. ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రభా, ఇదిగో నాలో ఉన్న నీ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ నాకు వచ్చిన ఈ ఇచ్చిన తలంపులకై మీకు 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం నాయన. ఇవి కష్టమైనవి కావు, ఖర్చుతో కూడుకున్నవి కావు. ఒక్క మాట మా నోట పలికితే చాలు, మా బ్రతుకులే మారిపోతాయి.
ఆ మాట పలకనివ్వకుండానే సాతాను మమ్మల్ని అణగదొక్కుతున్నాడు, మమ్మల్ని ఎదగనివ్వట్లేదు, మమ్మల్ని బాగుపడినట్లేదు, మమ్మల్ని రాచి రంపాన పెడుతున్నాడు, మమ్మల్ని నానా రకాలుగా కృంగదీస్తున్నాడు. ఒక్కసారి ఇది వాడు చేసే పనిని గుర్తించి వాడిని ఓడించడానికి, వాడిని జయించడానికి మేము క్షమాపణ అడగగలిగితే, కృతజ్ఞత చెప్పగలిగితే చచ్చూరుకుంటాడు. అలా వాడిని మేము చంపి నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి, మరి విశేషంగా ఈ కుటుంబానికి తోడై ఉండి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.